పల్నాడు జిల్లా తమ్మవరం గ్రామానికి రోడ్డు వేయాలంటూ గ్రామస్తులు కోరుతున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డికి వినతి పత్రం సమర్పించారు. సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల ప్రతిరోజు వందలాది మంది పాఠశాల విద్యార్థులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలపై సానుకూలంగా స్పందించిన శ్రీనివాసరెడ్డి రోడ్డు సమస్యను వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నమస్తే అండి. మా తమ్మవరం పెదకూరపాడు మండలం. మాకు పిల్లలు స్కూల్కి పోవడానికి ఇబ్బంది అవుతుంది. రోడ్డు పిల్లలు పొద్దున్నే బస్సు ఎక్కినా కానీ వాంతులు అవుతున్నాయి. గత ప్రభుత్వంలో చర్య తీసుకోమన్నా ఎవరల్లో పట్టించుకోవాలి మమ్మల్ని. అందుకని చెప్పి బాలినేని శ్రీనివాసరావు గారి దగ్గరికి వచ్చాం. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దగ్గర తీసుకెళ్ళి మా రోడ్డుని కొద్దిగా బాగు చేయమని కోరుకుంటున్నాం. నమస్తే అండి. నా పేరు తోట వెంకట నాగేశ్వరరావు అండి. మా తమ్మవరం గ్రామం, పెదకూరపాడు మండలం, పల్నాడు డిస్టిక్ అండి. మాకు రవాణా సౌకర్యం అనేది గత 10-15 సంవత్సరాల నుంచి అసలు బాగోలేదు. రోడ్డు నిండా కుంటలు, బస్సులు కూడా వర్షాలు పడితే చాలా ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి. పిల్లల రోజుకి దాదాపు 200 నుంచి 400 మంది దాకా స్కూల్ బస్సులు వెళ్తున్నారు. అదొకటి. గ్రామంలో కూలీలు కానివ్వండి, ఆటోల్లో పని చేసుకునే ఆటోలు కూడా బోల్తాలు పడుతున్నాయి. వాళ్ళకి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇదేంటంటే మేము మన భాష్యం ప్రవీణ్ గారి దగ్గరికి తీసుకెళ్ళాం. ఆయన రోడ్డు వేస్తా అన్నారు, కానీ కొంచెం ప్రలాంగ్ అవుతుంది. ఇవాళ ఏంటంటే నర్సరావుపేటలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ప్రోగ్రాం ఉందని చెప్పి తెలుసుకొని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్దామని మా ఊళ్ళో ఉన్న గ్రామ ప్రజలను ఎంబడి పెట్టుకొని తీసుకొచ్చి ఆయనకి లెటర్ రూపేణ ఇవ్వడం జరిగింది. దయచేసి పవన్ కళ్యాణ్ గారు దీని మీద సత్వర పరిష్కారం చూపుతారని నమ్మకంతో చూస్తాం. నమస్కారం అండి. మాది పెద్దకూరపాడు మండలం, పల్నాడు జిల్లా, తమ్మవరం గ్రామం. మేము ఇక్కడ నర్సాపేట రావడం కారణం మెయిన్ ఉద్దేశం మా ఊరు రోడ్డు తమ్మవరం నుంచి 5 కిలోమీటర్లు రోడ్డు మరి చాలా అధ్వానంగా ఉంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది రాజకీయ నాయకులు మారినా కూడా మా ఊరు అసలు పట్టించుకునే ఇది లేదు. మా ఊరు మారుమూల గ్రామం. రోజు 70 నుంచి తమ్మవరం చిన్నపిల్లలు 5 బస్సులు ఉంటాయి. 300 నుంచి 500 మంది పిల్లలు రోజు రవాణా సౌకర్యం చేస్తారు. ఉపాధి కోసం కానీ గ్రామీణ ప్రతి ఒక్క దానికి ఆ రోడ్డు ఉపయోగిస్తారు. కానీ ఎటువంటి స్పందన లేదు. కావున ఈరోజు మేము బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని కలవడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ రోడ్డు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చేత అందజేస్తే తొందరగా పని అయిద్దని మా ఆకాంక్ష.